గోవింద 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 గోవింద. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్ర మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక ఆ దేవదేవుని కృపా కటాక్షాల కారణంగా 86వ ఘట్టాన్ని దాటి 87లోకి అడుగు పెట్టబోతోంది. ఓం నమో నారాయణాయ. ఆదిత్యో జ్యోతిరాదిత్య, 2 నామాలు వస్తాయి. ఆదిత్యో జ్యోతిరాదిత్య. గమ్మత్తుగా ఉంటాయి. ఆదిత్య చాలుగా, జ్యోతిరాదిత్య ఎందుకు, పని అది ఉంటే చాలుగా, ఇది ఉంటే ఎందుకని అనిపిస్తుంది. అలా చిన్నగా ఒక ఆట ఆడుకోవడం అనేది మహర్షుల లక్షణం. ఏమిటి ఇలా చెప్పుంటారు అని అనుకోవాలి. అనుకున్న అర్థాన్ని మనం తెలుసుకోగలగాలి. ఆదిత్య, మనం అంతకుముందు వనమాలి అన్నప్పుడేమో వర్షాన్ని ఇచ్చేవాడు అనుకున్నాం. హల ఆయుధ అంటే నాగలి పట్టి దున్నేవాడు, భూమిని పంట పండేలా చేసి అన్నాన్ని పెట్టేవాడు అనుకున్నాం. ఆదిత్య ఆ వరుసలో చూడండి. ఆదిత్యుడు అంటే సూర్యుడు. ఆత్ ఇత్యహ, వామనుడు అనే అర్థం తర్వాత వస్తుంది, అది తర్వాత మాట్లాడుకుందాం. ఆదిత్య కేవలం పంట పండాలి అంటే నీళ్లుంటే లాభంలా, దాన్ని పదును పెడితే సరిపోదు. గట్టిగా గుల్లగా దున్నేసినా చాలదు. ఏముండాలి? సూర్యుని రశ్మి దానికి చాలా ముఖ్యం. ఆ సూర్య రశ్మిని ఇస్తూ ఆ మొక్కలోనికి అమోఘమైన ప్రాణశక్తిని ఇచ్చేవాడు ఎవరంటే ఆదిత్య. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూడండి. తల్లి యొక్క గర్భంలో ఇలా చిన్నదైనటువంటి పత్తి కాయ పెద్దగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉండే పత్తి కాయలు అనేది ఒకటి ఉంటుంది. దాన్ని గర్భసంచి అని పిలుస్తారు తెలుగు వాళ్ళు. అది సరైనటువంటి సమాసం కాకపోయినా గర్భసంచి అలవాట్లో ఉంది కాబట్టి దాన్నే అనుకున్నాం. దానిలో చిన్నగా పిండ రూపంగా శిశువుండి మెల్లగా పెరిగి 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 పెద్దవుతూ 9 నెల ఎప్పుడైతే దాటుతుందో దాక 10 రోజులకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఇది విధానం. ఆదిత్య, ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువుకి ఎంత వేడిమి మాత్రమే కావాలో, ఏమాత్రపు వేడిమితనం పెరగకుండా ఉండాలో, ఆ వేడిమితనం ఎలా పెరగకుండా ఉంటేనే శిశువు జీవిస్తుందో అలాగే వేడిమితనం తగ్గకుండా ఉండేలా కూడా చేసే ఆ సమానమైన స్థితిని ఇచ్చేవాడు ఎవరు అంటే ఆదిత్య. గొప్ప విషయం కాదు ఇది? చాలా ఆశ్చర్యకరమైన విషయం కాదు? ఎక్కడైనా ఎవరైనా చెప్పారా మనకి? ఆదిత్యుడే చెప్తున్నాడు. ఆదిత్య. కాబట్టి మనం బతుకుతున్నామంటే కారణం మనం కాదు. ఆ పైనుండేటటువంటి ఏ భగవానుడు శ్రీ మహావిష్ణువు ఉన్నాడో ఆయన మనం పుట్టడానికి అనుగుణమైనటువంటి రీతిగా మన తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు ఎంత వేడిమి ఉండాలో, ఎంత వేడిమి కంటే తగ్గకూడదో రక్షించాడు కాబట్టి మనం బతికాం. నేను భగవంతుడిని నమ్మను. ఈ గాడిద ఇలా అంటే వాడు పుట్టిందే భగవంతుడు జాగ్రత్తగా ఆ వేడిమి పెరగకుండా తగ్గకుండా ఉండేలా చేసిన కారణంగా. చరిత్ర తెలియని వాడు తిడితే పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. తెలిసిందా? ఆ ప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణ అని మామూలుగా వేదంలో మాటలు. వడ్డాణం తీసుకున్నాం. వడ్డాణంలో ఇక్కడ బంగారం ఉంది, ఇక్కడ బంగారం లేదు, ఇక్కడ కూడా బంగారం ఉంది, అక్కడ బంగారం లేదు అనడానికి వీళ్ళే. వడ్డాణం బంగారంతో చేయబడింది కాబట్టి బంగారంగా కనిపించే వడ్డాణంలో ఏ అణువులో అయినా బంగారమే ఉండేటట్టు ఏ ఆదిత్యుడైతే ఉన్నాడో, సూర్యుడైతే ఉన్నాడో ఆ సూర్యుడు సర్వత్రా వ్యాపించి ఉంటాడంతే, అనుమానం ఏమాత్రమూ లేదు. ఇప్పుడు మేఘాలని ఇచ్చేవాడు ఆయనే, వర్షాలని ఇచ్చేవాడు ఆయనే,
ఆయనే పంట పొలాన్ని దున్నేలా చేస్తాడు. ఆయనే పంటకి కావలసినటువంటి వేడిమిని కూడా ఇస్తాడు. ఇంకో చిత్రం ఏమిటో తెలిసిన, కంఠంలో 2 ఉంటాయి, నాదతంతులు, శ్వాసతంతులు అని. శ్వాసతంతులు అంటే గాలిని పీల్చుకునేవి. నాదతంతులు అంటే ఎంత గాలిని పట్టి అలా బిగబట్టాలో, ఎంత గాలిని విడుస్తూ ధ్వనిని చెయ్యాలో ఆ ముందుది శ్వాసం, ఇది నాదం. ఉదాహరణకి మన దగ్గర ఉండేటటువంటి వాయులీనాన్ని తీసుకోండి. వయల్ అంటారు మామూలుగా, అది వాయులీనము. ఆయన మడం మీద పెట్టుకుని ఇలా పుచ్చుకుని ఇలా 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 అంటూ కమాన్ పెట్టి ఇలా ఇలా అంటూ ఉంటాడు, అంతేగా. దాని మీద చిల్లు ఒకటి ఉంటుంది, ఇటు అటు 2 పాములాగా 2 చిన్న చిల్లులు ఉంటాయి వాయులీనానికి. దాంట్లోంచి శ్వాస వెడుతూ ఉంటుంది, అంటే గాలి వెడుతూ ఉంటుంది. వెడుతూ ఉన్న గాలి దాంట్లోంచి వెడుతూ ఉంటే ఆ గాలిని తాను పాడదలిచినటువంటి లేదా తాను పలికించవలసినటువంటి రాగానికి అనుగుణమైన నాదం వచ్చేలా దీంతో ఇలా కదుపుతూ ఉంటాడు. శ్వాస నాద 2 కలిపితే అప్పుడు ధ్వని వస్తుంది మనకి, అర్థమైందా? అలాగే వీణను తీసుకోండి. వీణ, ఆ వీణ ఇలా మనం మోగించేటప్పుడు ఇలా 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 కొడుతూ ఉంటారు. ఇక్కడ కుడి చేత్తో ఇక్కడి నుంచి ఇలా ఇలా అంటుంటారు. దానికి కూడా శ్వాస వస్తూ ఉంటే ఈ మ్రోగించేటటువంటిది నాదాన్ని ఎలా ఇవ్వాలో తెలియజేస్తుంది. శ్వాస నాద 2 కలిపితేనే అది మోగుతుంది. మనం ఇలా కూర్చున్నాం నిట్ట నిలువుగా కూర్చున్నప్పుడు వెనక నుంచి చూస్తే వీణ మన వైపులో కూడా ఉంటుంది. మన పిరుదు భాగం వీణకుండే పెద్దదైనటువంటి బుర్ర, ఆ పైనుండే తల వీణకుండే చిన్నదైనటువంటి కాయ. ఈ పెద్ద చిన్న కాయల మధ్య ఏదైతే వెన్నుపూస అంటున్నామో మనం, అదే ఈ పలికింపబడేటటువంటి తంత్రులు ఉంటాయి చూడండి, అవన్నీ కూడా భగవంతుడు శ్వాసని మనకి ఇస్తూ ఉంటే, నాదాన్ని స్వయంగా పలికింప చేసుకుంటూ ఉంటే, ఈ 2 మనకి మోగుతున్నాయి, శ్వాసను పీలుస్తున్నాయి అంటే ఆదిత్య, ఆ సూర్యుడి యొక్క సంపూర్ణమైన సహకారం ఉంది అని అర్థం. తెలుస్తుందా? ఇంకా అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఆదిత్యాధ్యాయతే వృష్టి వృష్టేరన్నంతః ప్రజా. సూర్యుడు నడే ఆయన ఆదిత్యాధ్యాయతే వృష్టి, వర్షం సూర్యుడి నుంచి వస్తుంది. మేము నమ్మం, కాదు. ఏ సూర్యుడు ఆకాశంలో ఉంటాడో ఆయన మధ్యాహ్నం 2:30 నుండి భూమి మీద ఉన్నటువంటి నీటిని అలా కిరణాలతో పీలుస్తాడు. పీల్చి మేఘాలుగా చేస్తాడు, చేసి వాయువుని పిలుస్తాడు, పీల్చి నాలో ఉన్నటువంటి ఆ నీటిని అంతటినీ కూడా వర్ష రూపంగా భూమి మీదకి రమ్మని తెలియజేస్తాడు. కాబట్టి సూర్యుడే లేకపోతే ఏముండదు, మనకి వర్షం వచ్చే అవకాశమే ఉండదు. ఆదిత్య, మేఘాలని సృష్టించేవాడు, వాయువుని రప్పించేవాడు, వర్షాలని కురిపించేటటువంటి వాడు ఈ భగవానుడే అని తెలియజేస్తూ ఆదిత్య అని కనిపిస్తుంది కదా. ఇంకొక మాట చెప్పి ముగిద్దాం. అక్కడ దేవతలందరి తల్లి పేరు అదితి. అదితే అపత్యం ఆదిత్య. ఆ అదితికి పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఆదిత్యులు. కాబట్టి ఓ పక్క దేవతల్ని ఏర్పాటు చేశాడు, ఓ పక్కన వర్షాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. దేవతలు అంటే అంతమందిని సృష్టించేలా ఆయన ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క కార్యాన్ని అంటే కర్తవ్యాన్ని ఏర్పాటు చేశాడు. సరస్వతి, నువ్వు విద్యలకి అధిష్టాత్రి, నేర్పు. ఓ గణపతి, నువ్వు అమోఘమైనటువంటి మంత్రాన్ని ప్రసాదించగలిగిన శక్తివంతుడివి, విఘ్నాలను తొలగించు. ఓ హయగ్రీవుడా, నువ్వు మంత్రోపదేశం ఎవరికైనా కావాలి అంటే
ముందు నిన్ను ఆరాధిస్తేనే మంత్రం పట్టు ఇచ్చేలా చేయి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత చెప్పాడు తప్ప బాధ్యత లేనటువంటి దైవం అసలు ఉండడు. ఇందరినీ అలా బాధ్యతలో ఉంచి బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నది లేనిది గమనిస్తూ ఉండేటటువంటి వాడు ఆదిత్య. అర్థమైందా? అటువంటి ఆదిత్య ఎవరు అంటే ఈ శ్రీ మహావిష్ణువే అని నామం తెలియజేస్తుంది. ఈ స్ఫూర్తితో 60 నుండి 69 శ్లోకం వరకు కూడా చక్కనైనటువంటి పద్ధతిలో చదువుదాం. వేగం లేకుండా చదువుదాం. ప్రారంభించండి. భగవాన్ భగహానందీ వనమాలి హరాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతి సత్తమః సుధన్వా ఖండ పరశుద్ధారుణో ద్రవిణప్రదః త్రివిస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయో నిజః త్రిసామా సామగः సామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృచ్ఛమశాంతో నిష్ఠా శాంతిపరాయణం శుభాంగః శాంతిదశ్రష్టా కుముదః కువరేశయః గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః అనివర్తి నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరః శ్రీధర్ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వక్ష స్వంగ సదానందో నందిజ్యోతిర్గణేశ్వరః విదితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః ఉదీర్ణः సర్వచక్షురనీశः శాశ్వతः స్థిరः భూషయో భూషణో భూతిర్విశోకः శోకనాశనः అర్చిష్మానర్చితः కుంభో విశుద్ధాత్మా విశోధనः అనిరుద్ధో అప్రతిరథः ప్రద్యుమ్నో అమిత విక్రమः కాలనేమినిః వీరः శౌరిः శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశిః హరిః జ్యోతిరాదిత్య తర్వాత మాట కదా. ఈ ఆదిత్యుడు నాడే అదితి అనేటటువంటి ఆ అందరినీ కన్నటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ దేవతలందరినీ కండం చేత ఆదిత్యుడు అయ్యారు. ఆదిత్యుడు ఈయన. జ్యోతిరాదిత్య. మీరు ఈ శ్లోకాన్ని బాగా వినుంటారు. నేను చదవబోయేది ఛేయశ్చదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః. ఛేయశ్చదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః. కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపు ధృత శంఖ చక్ర. ఆయన భౌతిక స్వరూపాన్ని తెలియజేస్తారు. సూర్యుడు వచ్చేసాడు. ఎవరు చెప్పారు నీకు? ఆ సూర్యుని కిరణాలు చెప్పాయి. సూర్యుడు వ్యక్తి రూపంగా కనిపించాడు. సూర్యుడు చెవులు కళ్ళు ముక్కులు కాళ్ళు అన్నీ పెట్టుకుని మళ్ళా కనిపించాడు. ఆయన రూపమే తేజోమయ రూపం, అంటే కిరణాల రూపంగా ఉంటాడు ఆయన. అర్థమైందా? అంచేత ఛేయశ్చదా సవితృమండల మధ్యవర్తి. ఎంత గొప్పవాడంటే నవగ్రహాలు కదా మనకి చెప్పేది. మొత్తం గ్రహాలన్నీ 9. 9లో ఒకరెవరు? సూర్యుడు. ఈయన్ని జ్యోతిష్ శాస్త్రం రవి అంటుంది. ఆయన అలా మధ్యలో ఉండి, ఓ గురుగ్రహం ఈ వేగంతో నువ్వు ఇలా తిరుగు, ఓ శనిగ్రహం ఇంతే వేగంతో నువ్వు ఇలా తిరుగు అని చెప్పి ఏ గ్రహం ఎంత వేగంలో ఏ ఎత్తులో ఎవరి వెనకాల తిరగాలో ఎవరి ముందు తిరగాలో అలా ఉండి తిరుగుతూ ఉంటాడు. ఆయన ఏమన్నా మనిషిలాగా మనకి ముక్కు చెవులు కళ్ళు కాళ్ళు చేతులు కలిగి ఉంటాడా? ఉన్నాడు. కేవలం ఆ తేజో రూపంగా అంటే కిరణాల రూపంలో ఉంటూ అలా చేస్తుంటాడు. ఆశ్చర్యం కాదు?
ఎంత ఆశ్చర్యం అది. మీరు ఒకసారి శివాలయంలో కనిపించే ఈశాన్య భాగంలో ఉండే ఆ నవగ్రహ మండపాన్ని కానీ చూస్తే గిరగిర తెలియచేయడం ప్రదక్షిణం కాదు కావాల్సింది, ఏమిటి దీంట్లో ఉంది అని ఒక్కసారి చూడాలి. ఎప్పుడూ కూడా ఆ హిందూ ధర్మ విధానాన్ని లోకంలోకి పంపించదలిచిన సనాతులైనటువంటి వాళ్ళందరూ ఏం చేశారంటే, ఆ ఆకాశంలో ఏం జరుగుతుందో దాన్ని అందరూ అక్కడికి వెళ్ళి చూడలేరు కాబట్టి ఆకాశంలో జరిగేదాన్ని ఇక్కడే మనకి ఆ శివాలయంలో ఈశాన్య భాగంలో ప్రత్యేకంగా ఒకటి ఏర్పాటు చేసి, ఒరే ఇది చూస్తే అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందిరా అన్నారు. ఎంత గొప్ప విషయం అది. సూర్యుడిని చూడండి, అందరికీ మధ్యలో ఉంటాడు. ఆ సూర్యుడిని వెనుకగా చేసుకుని సూర్యునికి ముందుగా కనిపిస్తూ ఉంటాడు శుక్రుడు. ఆశ్చర్యం కాదు? ఓ శుక్రగ్రహమా, నాకు ముందుగా ఉండి సంచరిస్తూ ఉండు. ఏ సూర్యుడున్నాడో ఆ సూర్యుడిని చూడకుండా సూర్యునికి వీపుని చూపిస్తూ తాను పశ్చిమపు దిక్కు తిరిగి కనిపిస్తాడు శనిగ్రహం. ఆయన్ని మంద అంటారు, శనిగ్రహం. సూర్యుడు మనకేమిస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు. సూర్యుడు మనకేమిస్తాడు? ఆరోగ్యాన్ని ఇస్తాడు. సూర్యుడు మనకేమిస్తాడు? ఉత్సాహాన్ని ఇస్తాడు, బుద్ధిశక్తిని ఇస్తాడు. సూర్యుడిని వెనుకగా చేసుకుని అటు ఉండేటటువంటి వాడు శని అనుకున్నాం కదా. అంచేత శని సూర్యుడు ఉత్సాహాన్ని ఇస్తే నిరుత్సాహాన్ని కలిగిస్తాడు. సూర్యుడు బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తే నీకు అనారోగ్యాన్ని నేను ఏర్పాటు చేస్తాను, జాగ్రత్తగా ఉండు అని తెలియజేస్తాడు. సూర్యుడు తూర్పు దిక్కును చూస్తూ ఉంటే నువ్వు అటు చూస్తున్నావుగా, నేను ఇటు చూస్తాను, పశ్చిమ దిక్కును చూస్తాడు. సూర్యుడు చక్కగా ఉండేటటువంటి ప్రదేశాలని చూస్తూ ఆనందపడుతూ ఉంటే ఈ మందుడు అంటే శని గ్రహం పాడైపోయిన కుర్చీలు, విరిగిపోయినటువంటి మంచాలు, ఇంకా అవి ఇవి ఏవైతే ఉంటాయో ఏమాత్రం ఏమాత్రం ఉండకుండా ఉంటాయి చూడండి, అక్కడ ఉంటాడు ఆయన. ఏమిటిది? దాన్ని బట్టి మనం గమనించుకోవాలి. అయితే మన శనిగ్రహానికి పూజించకూడదా? కాదు. ఆయన ఎంత గొప్పవాడు అంటే ఎవరు మనకి అనుకూలంగా ఉండి ఎవరు మనకి ప్రతికూలంగా పనిచేస్తున్నారో చెప్తాడు. అంటే అర్థమయ్యేలా చెప్తాడు. ఒక్కడు మన పక్కనే ఉంటుంటాడు, అన్నీ సాయం చేస్తున్నట్టుంటాడు, కానీ అవసరమైన సందర్భాల్లో మనకి తెలియకుండా మనకు అపకారాన్ని చేస్తుంటాడు. ఇవి సహజం ఈ లోకంలో. అంటే వీడు నాకు చాలా దగ్గర స్నేహితుడు వీడు అనుకుంటాం, కొంప ముంచుతాడు వాడు. తెలిసిందా? అటువంటి వాడిని గమనించాలి. లోకంలో ఉండే వ్యక్తుల్ని మనం పరిశీలించి చూసుకుంటే నవగ్రహాలు 9 ఎలా అయితే ఉన్నాయో అదే పద్ధతిగా ఉంటారు. బుధుడు అనే పేరు కలిగిన గ్రహం ఉన్నాడు. పాపయుత పాప, పుణ్యయుత పుణ్య. సరికాని వాడు ఎవరన్నా వాడికి చేరితే వాడు సరికాని విధంగానే ఉంటాడు. ఎవడైనా మంచివాడు చేరితే మంచివాడితో మంచిగా ఉంటాడు. లోకంలో కొందరు రాటివాడు ఉంటారు కదా, ఇటు అటు 2 రకాలుగా ఉంటారు. అంచేది గమనించేవారు. జ్యోతిరాదిత్య, ఈ సూర్యుడు ఎంత గొప్పవాడంటే మొత్తం ఉండేటటువంటి దేవతలందరినీ కూడా తన మండలంలో అంటే తన ప్రదేశంలో మీ అందరూ ఎక్కడ ఉన్నాయా అని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కరి బ్రహ్మాండమైనటువంటి భవనాలనిచ్చి మీరు నా మండలంలో ఉండండి అంటే నా ప్రదేశంలో ఉండండి అని అందరికీ ఇళ్ళు కట్టించి ఇచ్చాడు సూర్యుడు. సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట. సరసిజ ఆసన, సరస్సు అంటే చెరువు, సరసిజ అంటే చెరువులో పుట్టేది పద్మం. పద్మాన్నే తన ఆసనంగా చేసుకుని సన్నివిష్ట కనిపించేటటువంటి వాడెవరో నారాయణుడు. ఆ నారాయణుడు ఎక్కడుంటాడు అంటే ఈ సూర్యమండలంలో ఉంటాడు. కాబట్టి మనం సూర్యుడిని ప్రతిరోజు నిత్యం ప్రార్థిస్తూ ఉండే సందర్భంలో, ఓ సూర్యభగవానుడా, నారాయణుడికి కూడా స్వయంగా చక్కనైనటువంటి గృహాన్ని నిర్మించి ఇచ్చి
ఎంత పుణ్యాన్ని కట్టుకున్నావయ్యా, ఎంత గొప్పవాడివయ్యా అనుకుంటూ సూర్యమండలాన్ని చూస్తూ శ్రీ మహావిష్ణువు అక్కడ ఉన్నట్టుగా ఊహించుకోగలగాలి. కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి. ఈ నారాయణుడు ఎలా ఉంటాడు? కేయూరవాన్. ఇక్కడ పెట్టుకునేది భుజకీర్తులు అంటారు. అంటే భుజం వంగుతూ ఉండే చోట ఏర్పాటు చేసుకునే ఓ అలంకారాన్ని, దాన్ని భుజకీర్తి అంటారు. కేయూరం అంటే ఇక్కడి నుంచి పెట్టుకునేది. ఇది భుజానికి భుజపు లావు పెరుగుతోందో తగ్గుతోందో తెలియచేసేది ఏదో ఇక్కడ ఉంటుంది. ఇది అరవంకీళ్ళని ఆడవాళ్ళు పెట్టుకుంటారే అట్లా అనుకోండి, కానీ మగవాళ్ళలో దాన్ని కేయూరము అని పిలుస్తారు. కేయూరవాన్. ఈ రెండు. మకర కుండలవాన్. ఈ రెండు చెవులకి మకర కుండలవాన్. మకరం అంటే మొసలి, మొసలి ఆకారంగా కుండలాలు ఉంటాయి. అని మామూలుగా చాలామంది ఆచార్య స్వాముల వారిలో ఇక్కడ మొసలి ఆకారంలో ఉండేటటువంటి కుండలాలంటే చెవికి సంబంధించిన ఆభరణాలు పెట్టుకుంటారు. దాని అసలర్థం అది కాదు. మకరం అనేటటువంటి రాశిలో శ్రవణం అనే నక్షత్రం ఉంటుంది. ఈ శ్రవణం అంటే చెవికి పెట్టుకునేటటువంటి ఆభరణం ఏది? చెవికి పెట్టుకున్న ఆభరణం ఏది అంటే ముసలి. అంటే మకరం అనే రాశిలో శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి ఆ చెవికి ఇదిగో ఈ విధమైన మొసలి ఆకారంలో ఉండే కుండలాలని ధరించేవాడు అనే అర్థం వచ్చేందుకు అలా చెప్తూ, ఈయన శ్రవణ నక్షత్రానికి చెందినవాడు శ్రీ మహావిష్ణువు, ఈయన రాశి మకరము అని అర్థం చేసుకునేలా చెప్పాడు ఆయన. అర్థమైందా? వినాయకుడు కూడా అదే. హస్తిముఖుడు అంటామే. హస్తిముఖుడు అంటే హస్తం అంటే తుండం, తుండం కలిగింది ఏనుగు, తుండం కలిగిన ముఖం కలిగిన వాడు ఏనుగు అనేస్తాం. కానీ అర్థం అది కాదు. హస్తిముఖుడు అంటే ఈయన హస్తానక్షత్రంలో పుట్టాడు. హస్తానక్షత్రం కన్యా రాశి కాబట్టి హస్తానక్షత్రంలో పుట్టాడు, కన్యా రాశికి చెందినవాడు. అలాగే మకర కుండలవాన్. కుండలం చెవికి పెట్టుకుంటాం కాబట్టి చెవిని శ్రవణం అంటారు. కాబట్టి ఈయన శ్రవణ నక్షత్రంలో పుట్టాడు. ఈయన రాశి మకరము. మకరం అంటే మొసలి కాబట్టి మొసలి ఎలా అయితే పడితే విడవదో అలాగే ఇతడు కూడా గట్టిగా ఒక మంచి పనికి పట్టుదలని పట్టి సాధించే వరకు కూడా ఏమాత్రపు ఆపుదల లేకుండా ఉండే లక్షణం కలిగిన వాడు అని అర్థం. మకర కుండలవాన్ కిరీటి. 14 తీర్ల కిరీటాలు ఉంటాయి, ఒకే ఒక్క కిరీటం ఉండదు. 14 తీర్ల కిరీటాలు, ఒక్కొక్క లోకానికి సంబంధించిన ఒక్కొక్క కిరీటం ఉంటుంది. మనం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో చూస్తాం, రథ సప్తమి ఉత్సవం నాడు విశేషంగా చూస్తాం. ఆ ఉండే కిరీటాల యొక్క విశేషాలు చెప్పేందుకు సమయం సరిపోదు కాబట్టి అన్ని విధాలైనటువంటి కిరీటాలు కలిగినవాడు కిరీటి హారీ. ఆయన చూస్తూ ఉంటే చెప్పలేనటువంటి హారీ, అమోఘమైనటువంటి ఆకర్షణని చేసేసేవాడు. అలా చూస్తున్నంతసేపు కూడా చూపుని తిప్పడానికి వీలు లేకుండా చేసేవాడు. అందుకే కదా లక్షల్లో జనం వచ్చి చూస్తూ ఉంటారు. హిరణ్మయవపుః. శరీరం అంతా బంగారపు రంగులో ఉంటుంది అంటారు. హిరణ్మయవపుః. బంగారం రంగులో ఉంటాడా వెంకటేశ్వర స్వామి? ఉండడుగా. మరి ఏంటి అలా రాశారు? ఏమిటి శ్రీ మహావిష్ణువు అలా ఉండడుగా, ఎందుకు అలా రాశారు అంటే హిరణ్మయవపుః. బంగారం యొక్క రంగు తగ్గదు. బంగారం అందరికీ ఇష్టమే. అలా బంగారపు లాంటి లక్షణం కలిగిన శరీరంతో ఉంటాడని తప్ప బంగారపు రంగులో ఉంటాడని మాత్రం అర్థం కాదు. తెలిసిందా? అంచేతనే వెంకటేశ్వర స్వామిని ఈ సంవత్సరం చూసాక చాలిగా అయిపోయింది అనుకునేది లేదు, అబో అని అనుకునే వీలు లేదు. ఎప్పుడైనా వన్య తగ్గకుండానే ఉంటాడు, ఎప్పుడైనా విలువ తగ్గకుండానే ఉంటాడు, ఎప్పుడూ అదే విధంగా ఉంటాడు, ఎప్పుడూ ఆకర్షణీయంగానే ఉంటాడు, ఎప్పుడు ఆయన్ని చూస్తూనే ఉండాలనే లక్షణంతో ఉంటాడు. అది ఇక్కడ విశేషం. హిరణ్మయవపుః ధృత శంఖ చక్ర. ఎడం చేత్తో శంఖం, కుడి చేత్తో చక్రం.
హారీ హిరణ్మయ వపు ధృత శంఖ చక్ర. అర్థమైందా? ఇది జ్యోతిరాదిత్య అనే నామానికి ఇంత వ్యాఖ్యానం ఉంది. చూశారు కదండి, మన సనాతనమైన హిందూ ధర్మాన్ని ఎవరైనా దుర్విమర్శ చేసినా లేదా నోరు మూయించాలని ప్రయత్నం చేసినా చిన్న వయసులో ఉన్నటువంటి వీరికే మనం ఇలా ప్రబోధాన్ని చేసినట్లయితే ముందు నాటికి ఈ విషవృక్షాలని పెరగకుండా చేయవలసిన బాధ్యతని తమ కర్తవ్యంగా భావించవలసినటువంటి వయసు వారు వీరే. కాబట్టి ఇంత వివరం చెప్పవలసి వచ్చింది. మీరు కూడా మీ చిన్నారులకి ఈ విషయాల్ని తెలియజేస్తే హిందూ ధర్మం శాశ్వతంగా నిలుస్తుంది. ఆ నిలబడమే మన భుజాల మీద పెట్టినటువంటి బాధ్యత, ఆ దేవదేవుని అనుగ్రహం కారణంగా. ఓం నమో వెంకటేశాయ. నమో నారాయణాయ.